వెల్కమ్. ఈరోజు జరుగుతున్న అసెంబ్లీ నిజానికి ఈ చర్చ పార్లమెంట్లో జరగాలి, పార్లమెంట్లో వేరే చర్చ నడుస్తూ ఉంది. అదే పాయింట్ మీద తెలంగాణకి ఏమొచ్చిందనే అంశం మీద అసెంబ్లీలో ఒక చర్చ చేద్దామని ఒక ప్రతిపాదన ముఖ్యమంత్రి గారు పెట్టారు. దాని మీద తీర్మానం కాదు కానీ చర్చ నడుస్తూ ఉంది. దాని మీద మనం ఎట్లా చూడాలి? దీని ముందు కొంచెం ముందు టాపిక్ ఒక పాయింట్ నాకు చెప్పండి. వాస్తవానికి తండాల గురించి, గిరిజనుల గురించి ఈరోజు చర్చల్లో నిజంగా కూడా ఈ తండాల వాసులను, తండా వ్యక్తులను మనుషులుగా గుర్తించలేదు. వాస్తవానికి వాళ్ళకు ఓటర్లుగానే గుర్తించినటువంటి గత పాలకులు మనం చూసాం. దీంట్లో గత పాలకులు అంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరి పాత్ర ఎంత ఉందో దీంట్లో ఈ పాపంలో ప్రధానంగా కాంగ్రెస్ దోషి, తర్వాత సీమాంధ్ర పాలకులనే తెలుగుదేశం పార్టీ పాలనలో అయితే వాళ్ళని ఓటర్లుగా వస్తువుగానే, వ్యక్తులుగా కాదు వస్తువుగా, యంత్రాలుగా చూసి వాళ్ళు ఓట్లు వేస్తానికి మాత్రమే, ఓట్లకు ముందు రోజు పోయి ఏదో పాకెటో గీటో వేస్తే వాళ్ళు అవశేస్తారు, వాళ్ళతో మనకు ప్రమేయమే లేదని ఆలోచన ద్వారా నిలిచినటువంటి వాతావరణంలో తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళ ఆత్మగౌరవాన్ని గౌరవిస్తూ వాళ్ళని కూడా గ్రామ పంచాయతీలుగా చేస్తూ వాళ్ళకి ఆత్మగౌరవం నిలవించిన ప్రయత్నాన్ని స్వాగతించాలి. విమర్శించక ముందు స్వాగతించి అభినందించిన తర్వాత ఏదైనా ఉంటే వీళ్ళు కూడా వాళ్ళ పట్ల అంకిత భావం ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. అది లేకుండా ఇప్పుడు మౌలిక వసతులు ఏర్పాటు చేయలేదు, నిజమే కావచ్చు, కానీ మౌలిక వసతి రోడ్డు సార్ అన్నట్టు రోడ్డు వేస్తాం, రోడ్డు వేసిన ఎక్స్ప్రెస్ బస్సు వేయలేదంట, ఎక్స్ప్రెస్ వేసినాక ఏసీలు వేయలేదంట, దానికి అంతు లేదు. కానీ వాళ్ళ ఆత్మగౌరవం వినవిస్తూ స్వయం శక్తి మీద నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఆర్థిక వనరులు కావచ్చు, రకరకాల కారణాలతో వీళ్ళు అడుగుతున్న ఇంకా ఫెసిలిటీ చేయకపోవచ్చు, కానీ కొంత అంత వాళ్ళలో అయితే ఆత్మగౌరవం నిలబడింది. అది స్వాగతించాలి. దాన్ని ప్రశంసించిన తర్వాత విమర్శలు చేసి ఉంటే నిజమైన నాయకుడిగా మనం గుర్తించవచ్చు. దాంతో ఇన్ని చెప్పుతున్న ఈ శుద్ధపూస ముట్లన్నీ కూడా ఈరోజు జస్ట్ 1 అవర్ ఫ్లాష్ బ్యాక్, ఇది 1 అవర్ బ్రేకింగ్ న్యూస్. నాగార్జున సాగర్ గేమ్యానాయక్ తండా పెద్దఊర మండలం ఉన్నటువంటి రామావత్ సీతారాం 2.5 ఎకరాలలో ఆయన గతంలో బీఆర్ఎస్ పార్టీలోంచి కాంగ్రెస్ పార్టీలోకి మారట్లేరని ఈరోజు వాళ్ళ తోటలో ఉన్న బత్తాయి తోట 2.5 ఎకరాన్ని నరికివేసిన వీడియోల సాక్షిగా ఉంది. ఈరోజు మరి ఈ తండాల మీద ఈ విధంగా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి దౌర్జన్యం చేస్తుంటే ఈ గిరిజనులు ఏ విధంగా న్యాయం జరగాలి? వాస్తవ బ్రేకింగ్ న్యూస్ ఏది ఆశీస్సులు ఇక్కడ ఎందుకు జరుగుతుంది? ఇంటర్ప్రిట్ అంశం అంతే జరిగింది కాబట్టి వాస్తవాలు మనకి వాస్తవాలు కాదు, జరుగుతుంది. కాదు జరగకుండా జరిగిందని చెప్తే మీరు అబ్జెక్షన్ చెప్పండి. ఆయన వర్షన్ బాధితుడు వర్షనే చెప్తున్నాడు, లేదు మీ వర్షన్ చెప్పండి, లేదు మా పార్టీ మారుతాన్నా కూడా నరికామని చెప్పండి, ఏదో చెప్పండి మీ వర్షన్. ఇక్కడ బ్రేకింగ్ 1 అవర్ అనే చెప్తున్నా, జస్ట్ బ్రేకింగ్ న్యూస్. అంటే ఇక్కడ ఎవరికి గిరిజనుల పట్ల అంకిత బాగుంది జడ్జిమెంట్ అనే బాధితులు కంప్లైంట్ చెప్తున్నారు. అంటే ఇక్కడ అంకిత భావం ఎవరికి ఉందో చూడాలి. లేకపోతే మీరు చెప్పినటువంటి ఈ బడ్జెట్ విషయంలో గుండు సున్నా గాడిద గుడ్డి అని చెప్పేసి పొద్దు నుంచి చర్చ జరుగుతుంది. నిజంగా కూడా ఇక్కడ బచావో సీట్ ప్రధానమంత్రి తన పదవిని కాపాడుకునే ఉదాహరణ అయితే, తర్వాత ఇంకొక రెండో కోణం తన వ్యక్తిగత ఎజెండా, అది హుకుం జారీ చేస్తున్నాడు, కక్ష తీర్చుకుంటున్నాడు. అదేంటంటే ప్రధానంగా తెలంగాణ మీద ఆయన కక్ష ఉంది, కోపం ఉంది. ఇక్కడ ఇద్దరు శత్రువులు, అంటే గతంలో కేసీఆర్ అంటే ఆయనకు చాలా కోపము. నిన్న పార్లమెంట్ ఎన్నికలప్పుడు రేవంత్ రెడ్డి గారు దెబ్బ కొట్టిన దెబ్బ మామూలు దెబ్బ కాదు. సో దాంతో తెలంగాణ మీద అతని కోపంతో ఉండడంతో పాటు అత్యంతమైనటువంటి బచావో స్కీమ్లో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడికి తలొగ్గాల్సి వచ్చింది, ఆయనకు దాసోహం కావాల్సి వచ్చింది. ఈ రాష్ట్రానికి పంజాబ్ కూడా ఆయన ఏం కేటాయించలేదు. పంజాబ్ ఎంపీలు అయితే వాకౌట్ చేశారు, బాయ్కాట్ నిరసన వ్యక్తం చేశారు. కనీసం తెలంగాణ వాళ్ళు ఆ పని కూడా చేయలేదు. 8+8 16 కావాల్సింది 0 అయింది. ఇటు బీజేపీ వాళ్ళ శూన్యం, ఇటు ఇంకా బీజేపీ నాయకుడు తన ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారి ఒక విచిత్రమైన వాక్యం కూడా చేశాడు ఈరోజు. అది చూస్తే ఆయన వివేకవంతుడు అనాలా ఏమనాలో అర్థం కాదు. ఆంధ్రప్రదేశ్కి 15,000 కోట్లు ఇచ్చాము, ఇంక మేము ప్యాకేజ్ ఇవ్వలేదు, ఇంకెక్కువ అమౌంట్ ఇవ్వలేదు, ఇంకెక్కువ అమౌంట్ ఇస్తే తెలంగాణకి అన్యాయం జరిగేది, మేము 15,000 కూడా సరిపించాం, దీనికైనా మీరు ఆనందపడండి అంటే తెలంగాణ నాశనం చేయకుండా మేము ఇచ్చాము అని సంతోషపడమని నాయకుల తెలంగాణ పట్ల అంకితం లేకపోవడం వల్ల జరిగినటువంటి అన్యాయం. అంటే తెలంగాణకి ఏం జరిగినా కూడా ఎవరు నోరెత్తరు అనే ధైర్యంతో ఈరోజు మోడీ ఈ విధంగా చేశాడు. తెలంగాణ వాదన వినిపించే వాళ్ళు ఇక్కడ పార్లమెంట్లో లేరు.
ఇక్కడ రేవంత్ రెడ్డి నేను చెప్పినట్టు వింటాడు. ఎందుకు వింటాడంటే ఆయన పదవి కొనసాగాలి కాబట్టి, ఆయన రిమోట్ పాస్వర్డ్ నా దగ్గర ఉంది కాబట్టి, ఆదానికి వరల్డ్ సిటీలో కరెంటు వసూలు సంతకం పెట్టాడు, నిన్న బొగ్గు గనుల మీద సంతకం పెట్టాడు, రేపు ఇంకో కాడ ఆయన సంతకం పెట్టమని పెడతాడు. ఆయనకు ఒక రూపాయి కూడా ఇవ్వకుండా వచ్చి అడిగితే నేనేం చేయాలో నాకు తెలుసు అనే ధైర్యంతో ఈ విధంగా చేశాడు. అంటే తెలంగాణను వీళ్ళు తాకట్టు పెట్టారు స్వయం ప్రజల దృష్టి అని మాత్రం చెప్తున్నారు. సతీష్ గారు ఈ విషయంలో నిజానికి తెలంగాణ ఉన్న రెండు మేజర్ పార్టీస్, అటు కాంగ్రెస్ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ, బీఆర్ఎస్కి పార్లమెంట్లో ఏమాత్రమైన రిప్రజెంటేషన్ లేకపోవచ్చు, లేదు ఇప్పుడు అసెంబ్లీలో చర్చ జరుగుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటే వాయిస్ని వినిపిస్తున్నాయి. మొత్తానికి కేంద్రం మనకి ఇచ్చింది 0 అనే వాదన వినిపిస్తూనే ఇద్దరు ఆరోపణలు చేసుకుంటూ ఉన్నారు. మీరు ఒకటి చాలా క్లియర్గా తెలుసుకోవాలి. ఈరోజు తెలంగాణ సమాజం అందరికీ చెప్తా ఉన్నాను ఈ మైక్ టీవీ ద్వారా, దయచేసి తెలంగాణ యువత ముఖ్యంగా వినండి. ఏ రోజైతే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తర్వాత ఓడిపోయారు, తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చాయి. పార్లమెంట్ ఎలక్షన్స్ లో యువతని నిరుద్యోగుల్ని రెచ్చగొట్టి కేసీఆర్ గారికి ఓట్లు వేస్తే మీకు ఏమొస్తుంది, పైన కేంద్రంలో బీజేపీ ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉందని చెప్పారు. దాని తర్వాత సరే ఆ మాటలు భ్రమలో పడి కొంతమంది యువకులు ప్రజలు ఆ బీజేపీకి 8 కాంగ్రెస్కి 8 ఇచ్చారు. యువకులారా, తెలంగాణలో ఉన్న యువకులందరూ కూడా ప్రజలందరూ కూడా గమనించాలి. ఈ రోజు మన ప్రాంతం కోసం కొట్లాడే వాళ్ళు ఏ నాయకుడు ఉన్నారు? మన ప్రాంతం కోసం, మన రాష్ట్రం కోసం, మన రాష్ట్ర అభివృద్ధి కోసం కొట్లాడేది కేవలం కేసీఆర్ గారు మాత్రమే కదా. ఈ రోజు 8 మంది కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చారు, 8 మంది బీజేపీ వాళ్ళకి ఇచ్చారు. మరి ఏం చేశారు వాళ్ళు? మనకు తీసుకొచ్చింది గుండు 0నే కదా. మొన్న గతంలో రీసెంట్ గా రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు 21 సార్లు ఢిల్లీకి వెళ్ళారు. సోషల్ మీడియా మాధ్యమంలో హెక్టిక్ డే అని పోస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. హెక్టిక్ డే అంటే నిధులు తీసుకురావాలి, కానీ హెక్టిక్ డే అంటే కనీసం సెప్టిక్ ట్యాంక్ కట్టడానికి కూడా నిధులు తీసుకురాలేదు రేవంత్ రెడ్డి గారు. అదే బీజేపీ, ఇదే బండి సంజయ్ కుమార్ గారు, ఇదే మోడీ గారు వచ్చిన సందర్భంలో దేవుడయ్యా మన దేవుడయ్యా అని మరి ఎంతో అరిచిన సందర్భాలు మనం చూసినాం బహిరంగ సభలల్లో. ఇదే దేవుడి తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన నిధులేంది మీరు ప్రశ్నించరా? ఈ రోజు తెలంగాణ ప్రాంతం ఓట్లతోనే కదా మీరు గెలిచింది. అంతేకాకుండా ఎంతో అవమానకరం అండి. మనం ఎన్నేళ్ళు వెనుక్కుపోయినాం తెలుసా అండి కేసీఆర్ గారిని పక్కకు పెట్టడం వల్ల. కేవలం ఈ రోజు పార్లమెంట్ లో కనీసం తెలంగాణ అనే ఒక పదాన్ని కూడా మనం వినలేని దౌర్భాగ్యమైన పరిస్థితికి వచ్చామంటే ఈ దుర్మార్గపు బీజేపీ కాంగ్రెస్ నమ్మే కదా మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ మోసపోయారు. ఏందండి ముఖ్యమంత్రి బీజేపీ వాదనిద్దాం. సతీష్ గారు ఒక్కసారి నేను మళ్ళీ వస్తా. బీజేపీ వాదనిద్దాం. బీజేపీ నుండి మనతో పాటు ఈ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేయడానికి అనిల్ యాదవ్ గారు ఉన్నారు బీజేవైఎం నుంచి. అనిల్ యాదవ్ గారు వెల్కమ్. కుమార్ యాదవ్ గారు. కుమార్ యాదవ్ గారు, అసలు బీజేపీ తెలంగాణ పదాన్నే యూనియన్ బడ్జెట్ సందర్భంగా వినిపించలేదు అనేది ప్రధానమైన ఆరోపణ. ఈరోజు మన అసెంబ్లీలో చర్చ జరగడానికి కూడా అదే కారణం. చెప్పండి. నేను